హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అయిన ఏఎంసీఏ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. రీసెంట్‌గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ గారు ఏఎంసీఏ ఎగ్జిక్యూషన్ మోడల్‌ని అప్రూవ్ చేశారన్నమాట. ఇది 2024లో దీన్ని శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మోడల్‌ని అప్రూవ్ చేశారు. ఇది మన కంట్రీకి ఎందుకు ఇంపార్టెంట్? ప్రిలిమ్స్‌కి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కమింగ్ స్లైడ్స్‌లో చూద్దాము. మాక్సిమం 2026 క్వెషన్ పేపర్‌లో దీనికి సంబంధించి క్వెషన్ మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్? సో, ఫస్ట్ మన ఇండియా అప్రూవ్డ్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్ట్‌ని అప్రూవ్ చేసిందనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకటి డిఫెన్స్ పరంగా, ఏరోస్పేస్ అడ్వాన్స్‌మెంట్స్ పరంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? అయితే ఇది ఒక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ కదా! దీనివల్ల కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. మన ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఉన్న కంట్రీస్ కొన్నే ఉన్నాయి. వాటిల్లోకి మనల్ని ఇంక్లూడ్ చేస్తోంది కాబట్టి ఇది మనకి ఒక మేజర్ సిగ్నిఫికెంట్ మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. రైట్? తర్వాత ఏఎంసీఏ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇండిజినస్‌లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే ఇండిజినస్‌లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అన్నమాట ఇది. రైట్? ఇండిజినస్‌లీ అంటే మన కంట్రీలో వేరే వాళ్ళ ఇది లేకుండా మన దేశంలోనే దీన్ని డిజైన్ చేస్తున్నారు. డెవలప్ కూడా చేస్తున్నారు. రైట్? సో, ఇప్పుడు ఇది ఏం చేస్తోంది అంటే బేసిక్‌గా మన దగ్గర పాతబడిపోయిన మిరాజ్ 2000 అలాగే ఎంఐజీ 29 ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తోందండి. వాటిని రీప్లేస్ చేసి ఆల్రెడీ మన దగ్గర ఉన్న రాఫెల్ ఇంకా ఎస్‌యూ-30 ఎంకేఐ ఫ్లీట్స్‌ని కాంప్లిమెంట్ చేస్తుందనమాట. అంటే వీటికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటోంది. కానీ వీటిని ఏవైతే పాతబడ్డాయో వాటిని మాత్రం రీప్లేస్ చేసేస్తుంది. ఇంక వాటిని తీసేస్తారనమాట. ఈ మిషన్‌ని ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ. ఇది డీఆర్‌డీఓ కిందకొస్తుందండి. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ దీన్ని లీడ్ చేస్తోందనమాట. రైట్? సో, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది ఎవరు? ఏఎంసీఏని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎవరు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే. దీనికి తోడు కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ కంపెనీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. రైట్? సో, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు 3 పాయింట్స్‌లో అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో, కొన్ని కంట్రీస్ మాత్రం వాటి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇలా ఫిఫ్త్ జనరేషన్ సంబంధించినవి. అందులోకి మనల్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఇండిజినస్‌లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అంటే మన కంట్రీలో దీన్ని డిజైన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్‌ది వచ్చేసి ఇది మనకి డిఫెన్స్ ఇంకా ఏరోస్పేస్ అడ్వాన్స్‌మెంట్స్‌కి ఇది హెల్ప్ చేస్తోంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ చూద్దాం. అసలు దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. రైట్? సో, దీని స్టెల్త్ రేడార్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ అంటే జనరల్‌గా ఏమవుతుంది అంటే ఈ వార్ టైమ్‌లో వార్‌ఫేర్స్‌లో ఏమవుతుంది అంటే రేడార్ ఒక ఆబ్జెక్ట్ ఇది రేడియో వేవ్స్‌ని ఎమిట్ చేస్తూ ఉంటుందనమాట. ఈ రేడియో వేవ్స్ వెళ్ళి రిఫ్లెక్ట్ అయినాయనుకోండి వెనక్కి, అక్కడే ఏదో ఆబ్జెక్ట్ ఉంది అని డిటెక్షన్ అవుతుందన్నమాట. రైట్? సో, ఈ రేడార్ ఎమిట్ చేసేదాన్ని అబ్సార్బ్ చేసేస్తుంది. సో, ఎనిమీ వాళ్ళు దీన్ని అంత ఈజీగా డిటెక్ట్ చేయలేకపోతారనమాట. అలాంటి మెటీరియల్‌ని యూజ్ చేస్తున్నారు మన ఏఎంసీఏలో. రైట్? తర్వాత ఇంటర్నల్ వెపన్స్ బే. సో, మన ఏఎంసీఏ లోపల వెపన్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ అన్నమాట. తర్వాత రెడ్యూస్డ్ ఇన్‌ఫ్రారెడ్ సిగ్నేచర్స్. జనరల్‌గా ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ని ఎమిట్ చేస్తుంది కదా! దాన్ని తగ్గిస్తోందన్నమాట. తక్కువ శాతంగా ఎమిట్ చేస్తోంది. తర్వాత ఎయిర్ ఫ్రేమ్. దీంట్లో ట్విన్ ఇంజిన్ ఉంటుంది. సింగిల్ సీట్ డిజైన్ ఉంటుంది. డైవర్ట్‌లెస్ సూపర్సోనిక్ ఇన్‌లెట్స్ ఉంటాయి. వీటైల్ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. ఏవియానిక్స్ ఏఈఎస్ఏ రాడార్. అయితే ఈ రాడార్ ఏదైతే ఉందో జనరల్‌గా రాడార్స్ రేడియో వేవ్స్‌ని మనం ఎమిట్ చేస్తాయి అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఇది మల్టిపుల్ బీమ్స్‌ని ఎమిట్ చేస్తుందనమాట. దీని ద్వారా మల్టిపుల్ టార్గెట్స్‌ని మనం డిటెక్ట్ చేయడానికి, ఎనిమీ టార్గెట్స్‌ని డిటెక్ట్ చేయడానికి అవకాశం పెరుగుతుందనమాట. రేడియో వేవ్స్ ఒకటే డైరెక్షన్‌లో లేకుండా మల్టిపుల్ బీమ్స్ వల్ల చాలా టార్గెట్స్‌ని ఒకటేసారి మనము రికగ్నైజ్ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి దీని ద్వారా. ఓకే. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, ఏఐ బేస్డ్ కాక్‌పిట్ అండ్ సెన్సార్ ఫ్యూజన్. మల్టీ రోల్ కేపబిలిటీ ఏంటో చూద్దాం. కేపబుల్ ఆఫ్ ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ స్ట్రైక్, సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్, రికనైసెన్స్. రైట్? తర్వాత వెపన్స్ ఏంటో చూద్దాం. అయితే ఇందులో వెపన్స్ క్యారేజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ వెపన్ క్యారేజ్ అయితే ఉందండి. తర్వాత ఇదేం చేస్తుందంటే మన దగ్గర ఉన్న మిసైల్స్ ఆస్ట్రా, బ్రహ్మోస్ ఎన్‌జీ అండ్ స్కాల్ప్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి ప్లానింగ్ అనేది జరుగుతోందనమాట. ఓకే. తర్వాత ఇందులో ఇంజిన్స్ ఏమైతే ఉన్నాయి ఇనీషియల్ వెర్షన్ అంటే ఎంకే 1లో జీఈఎఫ్
414 ఇంజిన్ యూజ్ చేస్తున్నారు. తర్వాత ఎంకే-2 వెర్షన్ తర్వాత వచ్చే వెర్షన్‌లో ఇండియన్ మేడ్ ట్విన్ ఇంజిన్‌ని రిప్లేస్ చేస్తారనమాట. యూజువల్లీ దాన్ని యూజ్ చేస్తారు. రైట్. తర్వాత సూపర్ క్రూజ్. అయితే ఇది ఎంకే-2 వేరియంట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ సూపర్ క్రూజ్ బేసిక్‌గా ఏంటి అంటే సూపర్‌సోనిక్ స్పీడ్‌లో వెళ్తుందనమాట. ఓకే. ఈ సూపర్‌సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే మన సౌండ్ ట్రావెల్ చేసే స్పీడ్ కన్నా ఇంకా స్పీడ్‌గా వెళ్తోంది అని అర్థం అన్నమాట. రైట్. సో, ఆ స్పీడ్‌ని మనం ఎంకే-2 వేరియంట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్. 2035కి ఈ ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది. మన దగ్గరే ఇవి ఆల్రెడీ ఏఎంసీఏ మోడల్స్ అప్పటికి మనం ఇంకా యూజ్ జేయడానికి సిద్ధంగా ఉంటాయి అని ఆ టెంటేటివ్ డేట్ ఇచ్చారనమాట. ఇయర్ ఇచ్చారు. తర్వాత దీని స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. రైట్. ఇది మన కంట్రీని ఎలీట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ అంటే కొన్ని నేషన్స్ మాత్రమే ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్‌ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రైట్. ఏవేవి అవి అంటే యూఎస్ఏ ఒకటి, చైనా ఒకటి, రష్యా ఒకటి. ఇవి మూడే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిలోకి మనని యాడ్ చేస్తున్నారనమాట. రైట్. మొత్తం వరల్డ్‌లో ఈ 3 కంట్రీసే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్‌ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిలోకి మనల్ని యాడ్ చేస్తున్నారు. అయితే కొన్ని చెప్పడం ఏంటి అంటే సిక్స్త్ జనరేషన్‌వి కూడా స్టార్ట్ అయిపోయినాయి వేరే కంట్రీ లైక్ చైనాలో. రైట్. కానీ ఇప్పుడు మనము ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇట్ ఎన్హాన్సెస్ ఇండియాస్ ఎయిర్ పవర్ ప్రొజెక్షన్ అండ్ టెక్నాలాజికల్ అటానమీ. ఇది చూడండి ఇది మన కంట్రీలో కదా జరుగుతుంది. రైట్. సో, మన కంట్రీ యొక్క ఎయిర్ పవర్ ప్రొజెక్షన్ ఒకవేళ మన దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది అంటే మనం డెఫినిట్‌గా డిఫెన్స్‌లో ఒక స్టెప్ అహెడే ఉంటాం. రైట్. సో, అది ఒకటి చూపిస్తుంది. తర్వాత ఇట్ సపోర్ట్స్ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇన్ డిఫెన్స్ సెక్టర్. రైట్. సో, ఆత్మనిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా! ఇది డిజైన్ ఇంకా డెవలప్ 2 మన దేశంలోనే అవుతున్నాయి. తర్వాత ఇట్ స్ట్రెంథెన్స్ డెటరెన్స్ అగైన్స్ట్ అడ్వర్సరీస్ ఇన్ ఎ రాపిడ్లీ ఇవాల్వింగ్ రీజనల్ సెక్యూరిటీ ఎన్వైర్న్మెంట్. అయితే మనకి అడ్వర్సరీస్ పెరిగిపోతున్నాయి. మొన్ననే మనకి ఆపరేషన్ సింధూర్ ఒకటి జరిగింది. రైట్. సో, ఇలాంటి ఎన్వైర్న్మెంట్‌లో మనకి ఇలాంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఉంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ అస్ అన్నమాట. రైట్. మన రీజనల్ సెక్యూరిటీ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇందాకడ మాట్లాడుకున్నాం కదా! ఓన్లీ 3 కంట్రీస్ దగ్గర మాత్రమే ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయని. సో, అవి ఏంటో చూద్దాం. యూఎస్ఏ దగ్గర ఎఫ్-22, ఎఫ్-35 ఉందండి. చైనా దగ్గర జే-20, రష్యా దగ్గర ఎస్యు-57 అన్నమాట. సో, ఇవి ఫైటర్ జెట్స్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ వేరే దేశాల దగ్గర ఉన్నవి. రైట్. అంతేనండి. సో, మన ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఇంకేదన్నా కొన్ని వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అంటే వాటిని కూడా షార్ట్ నోట్స్ ఫార్మాట్‌లో మీ దగ్గర పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రిలిమ్స్ మీరు డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్. ఓకేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.